ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే కంగోరెను కా తల్లి. ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే కోరిన కోరిక తీరుతుందో లేదో పుష్పవాకు ద్వారా అమ్మవారే చెప్తుందని భక్తుల నమ్మకం. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. సుమారు 450 సంవత్సరాల క్రితం మన వాళ్ళని ఎన్నో చిత్రహింసలు పెడుతున్న నవాబు రాజులను తరిమి కొట్టే మహాసంగ్రామంలో అమ్మవారు ఉగ్ర రూపంలో ఒక పెద్ద బండరాయిని నరికితే 2 ముక్కలుగా చీలిన దృశ్యం ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అమ్మవారు పుష్పవాకు అమ్మవారి దగ్గర 3 పుష్పాలు సమర్పించి కోరిక కోరితే పువ్వు కుడివైపు పడితే కోరిక నెరవేరుతుందని, ఎడమవైపు పడితే కోరిక నెరవేరదని, అలాగే అమ్మవారి మధ్యలో పడితే కొంచెం ఆలస్యమైన కోరిక తీరుతుందని భక్తులు నమ్ముతారు. టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ అలో చేయరు. దర్శనం చేసుకున్న తర్వాత కొండపైకి వెళితే భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి కోళ్ళు మేకలు బలిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ ఎక్కడో కాదు, చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి 20 కిలోమీటర్లు, పొంగనూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా డీటెయిల్గా మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో తిరుపతి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.